వసతులు సదుపాయాలు దీంతోపాటు R&D మీద ఫోకస్ పెరగాలనేది ఒక ఆశ ఆకాంక్ష అయితే ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఆ దిశగా వెళ్తుంది, అడుగులేస్తుంది. మనం దాన్ని డినై చేయడానికి లేదు. బట్ ఆ వేగం ఎంత ఉంది? ముందుగా చెప్పాల్సింది ఏంటంటే ఈ బడ్జెట్ అనేది చాలా ఒక ఛాలెంజింగ్ టాస్క్. అత్యధిక జనాభా కలిగిన దేశం ప్రపంచంలో, రకరకాల ప్రజలు వాళ్ళ అవసరాలు వాటికి అనుగుణంగా ఈ బడ్జెట్ను రూపొందించుకొని ప్రజలకి తగు రీతిలో సేవలు అందించాలి. కాబట్టి ఇది ఒక కత్తిమీది సాము లాంటి చర్య. కాకపోతే మన ప్రభుత్వం ఇప్పటికైతే బాగానే చేస్తుంది. ఇది గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే లాంగ్ టర్మ్ గ్రోత్ని దృష్టిలో పెట్టుకొని ఇన్ఫ్రా డెవలప్మెంట్ చేయాలి, మౌలిక వసతుల కల్పన రూపొందించుకోవాలి. తర్వాత మీరు అన్నట్లుగా సోషల్ సెక్టర్ ఎక్స్పెండిచర్ మీద కూడా చాలా ఫోకస్ పెట్టేట్లుగా ఉన్నారు, విద్య, వైద్యము, ఇతరత్ర. తర్వాత మూడవది అగ్రికల్చర్. వ్యవసాయ రంగం బాగానే పనిచేస్తుంది, అయినప్పటికీ కూడా దానికి ఊతం ఇవ్వాల్సిన అవసరం ఉంది. దానికి కూడా కొన్ని చర్యలు తీసుకోబోతున్నారు. ఆల్రెడీ మనకు ఇండికేషన్ ఇచ్చారు ఏంటంటే PM కిసాన్ సమ్మాన్ నిధి అనేది ఇంకాస్త పెరగబోతుంది, ఫుల్ ప్రూఫ్ సిస్టమ్గా తయారవుతుంది. ఎవరైతే అర్హులో వాళ్ళకు మాత్రమే చెందేట్లుగా పక్కాగా పకడ్బందీగా అమలు చేయబోతున్నారు. అదే కాకుండా ఇంకా క్రెడిట్ రుణాలు అందించడము, ఎరువులు, ఇతరత్ర వీటిని అందించడం అనేది ప్రభుత్వం చేపడుతుంది. ఓవరాల్గా చూసుకుంటే చాలా ఆశాజనకంగా ఉంటుంది. తర్వాత మధ్యతరగతి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు కొన్ని రాయితీలు ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఇప్పటి వరకు నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్లో మధ్యతరగతి ఎక్కువ టార్గెట్ అవుతూ వస్తుంది. మీరు గమనించట లోగడ అయితే నేను ఉద్దేశపూర్వక టార్గెట్ అయ్యకపోవచ్చు, కానీ నేను అనేది ఏంటంటే కంపల్షన్స్ అట్లా ఉన్నాయా ప్రభుత్వానికి? కానీ మధ్యతరగతి ఈరోజు బ్యాక్ బోన్ ఆఫ్ ది కంట్రీ, మధ్యతరగతిని ఎలా ఇగ్నోర్ చేస్తారండి? అయితే ఒకటి మీరు లాస్ట్ ఇయర్ చూసినట్లయితే ఓల్డ్ ట్యాక్స్ రిజిమ్ నుంచి న్యూ ట్యాక్స్ రిజిమ్కి వచ్చిన తర్వాత కొన్ని స్లాబ్స్ లోపల మార్పులు వచ్చాయి. తద్వారా ఒక ఇంపార్టెంట్ స్టడీ ఏం చెప్తుందంటే కనీసం 7 నుంచి 8% ప్రైవేట్ కన్జంప్షన్ పెరిగింది అని. మనకు కూడా కనబడుతుంది ఏంటంటే ఈ ట్యాక్స్ స్లాబ్ రేట్స్లో మార్పులు రావడం వల్ల కొంత ప్రజలకి, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళకి వెసులుబాటు కలిగింది. వాళ్ళకి కొంత జేబు నుంచి ఖర్చు చేయడానికి డబ్బులు అనేటివి కనబడుతున్నాయి. ఇక్కడ కూడా కొంత చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అందరినీ దృష్టిలో పెట్టుకొని ఎంతో కొంత వాళ్ళకి మేలు చేయాలనే ఉద్దేశంతో నేను నిర్మలా సీతారామన్ గారు ఈ సంవత్సరము 11వ 12వ బడ్జెట్ ప్రవేశపెట్టారు. దేశాయ్ గారి తర్వాత ఖ్యాతి ఆమెకు దక్కబోతుంది. నేను అనుకుంటాను ఖచ్చితంగా అందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ బడ్జెట్ ఆశాజనకంగా ఉంటుంది, రిఫార్మ్ ఓరియంటెడ్ గా ఉంటుంది, లాంగ్ టర్మ్ గ్రోత్ బాగుంది, గ్రోత్ ఓరియంటెడ్ అదే కావాలి ఈ దేశానికి. ఎస్ రైట్. ఇంకా ముఖ్యాంశాలను ఏమైనా మాట్లాడుకునేటి దానిపైన మళ్ళీ వద్దాం సార్. మనతో పాటు కల్నల్ వివి రావు గారు, కల్నల్ పరమేశ్వర్ గారు ఇద్దరు జాయిన్ అయ్యారు. ఇద్దరు రక్షణ రంగ నిపుణులు, కార్గిల్ వార్లో కూడా నేరుగా పార్టిసిపేట్ చేసిన వారు. ఒకసారి వివి రావు గారి దగ్గరికి వెళ్ళాం. కల్నల్ వివి రావు గారు, సో ఒక మెరుపు కనిపిస్తోంది. 8% నుంచి 20% దాకా రక్షణ రంగ కేటాయింపులు పెరగబోతున్నాయి అనేది, ఇది ఎలా ఉండబోతోంది? కల్నల్ వివి రావు గారు, వినిపిస్తుందా అండి? రైట్. కల్నల్ పరమేశ్వర్ గారి దగ్గరికి వెళ్దాం ఒకసారి. కల్నల్ పరమేశ్వర్ గారు, సో చూశారు కదా, సరే సెకండ్ ప్రయారిటీలోకి వెళ్ళిపోయినాయి. ఏదంటే బేసిక్ ఇన్ఫ్రా అంతా కూడా. అంటే 4 సెక్టర్స్ ఉన్నాయండి: విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం. ఈరోజు మనది పూర్తిగా వ్యవసాయాధారిత దేశం. సరే, సర్వీస్ సెక్టర్ వల్ల ఈ మధ్యకాలంలో ఎంతో కొంత బెనిఫిట్ అవుతూ వస్తున్నాం గడిచిన 3 దశాబ్దాలుగా. బట్ వెరాస్ దీస్ ఆర్ ద సెక్టర్స్, వీటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. My study about the current budget and trends ఎట్లయితే స్టడీ ట్రెండ్స్ అవి ఎట్లా బయటకు వస్తున్నాయో చూస్తే 4-5 sectors which the finance minister is not going to miss. అంటే డిఫెన్స్ obviously there will be growth, and మనం నిన్న కూడా మాట్లాడుకున్నాము. I'm anticipating around minimum of 16 to 18% growth in the defense outlay overall in terms of the percentages, year on year percentage మీరు చూస్తున్నారంటే as a percentage of GDP I don't think అది 3.1% కన్నా దాటి వెళ్ళదని నా యాంటిసిపేషన్. జనరల్లీ ద ట్రెండ్ హస్ బిన్ 2.4 నుంచి 3.1% మధ్యలో పెడతారు డిఫెన్స్ అవుట్లే బడ్జెట్, అండ్ దట్ ఈస్ ఇండికేటర్ ఆఫ్ ఎ స్టేబుల్ ఎకానమీ. అన్నెసరీగా డిఫెన్స్ అవుట్లే పెంచి లేకపోతే తగ్గించి డిఫెన్స్ సెక్టర్ కి పుష్ ఇవ్వకుండా వెళ్ళరు. కన్సిస్టెంట్ పుష్ ఎప్పుడు గవర్నమెంటల్ పుష్ ఉంటుంది. సో ఐఎమ్ యాంటిసిపేటింగ్ అరౌండ్ 3.1% ఆఫ్ ది జీడిపి ఇస్తారని. అండ్
అది ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టు బి లైక్ ఇంకో ప్రవక్త అన్నారు, ఆయన తోటి నేను ఏకీభవిస్తాను. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బి గ్రోత్ ఓరియంటెడ్ బడ్జెట్. సో దాంతో పాటు కీ ఫోకస్ ఏరియాస్ ఏమంటే ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చారు లాస్ట్ టైం. ఆ ట్యాక్స్ రిలీఫ్ నుంచి ఆ స్ట్రక్చర్ ని సింప్లిఫై చేయడము, కంప్లీట్ ట్యాక్స్ ఫ్రీ లిమిట్ నేను యాంటిసిపేట్ చేశాను, కంప్లీట్ ట్యాక్స్ ఫ్రీ లిమిట్ అది ఎన్హాన్స్ చేయడం, 12 lakhs కంప్లీట్ ట్యాక్స్ ఫ్రీ లిమిట్ అది చేయడము, లేకపోతే అగ్రికల్చరల్ డెవలప్మెంట్ ఒకటి ఉంది, సపోర్ట్ రూరల్ ఉమెన్ అండ్ యూత్ అని చాలా రోజుల నుంచి మన ప్రధానమంత్రి గారే మాట్లాడుతున్నారు వేరే వేరే దానిలో. అలాగే ఎంఎస్ఎంఈ సపోర్ట్ ఒకటి ఉంటుంది, పాలసీ సపోర్ట్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ కి, ఎంప్లాయీస్ అండ్ ఎక్స్పోర్ట్స్, ఎంప్లాయ్మెంట్ అండ్ ఎక్స్పోర్ట్స్ రెండు పెంచడానికి ఎంఎస్ఎంఈ సపోర్ట్ కూడా పెంచుతారు. ఐ డోంట్ థింక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెనక్కి వెళ్తుందని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీగా ఉంటుంది. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇంక్లూడింగ్ రైల్వేస్ అండ్ గ్రీన్ ఎనర్జీ reforms is going to get a major push and nanu adigithe. And all these are going to be your defense, all these are going to be your development pushes andi. And automatically defense lo kuda meer chusarante, defense lo modernization of defense ante ekkada manamu where are we lacking, మీరు వేర్ ఆర్ వి లాకింగ్ అనే దానిలోకి వెళ్ళి వాటిల్లో యూఆర్ గోయింగ్ టు పుష్ అంటే టెక్నాలజీ, వేర్ ఇండిజినస్ టెక్నాలజీ టు క్రియేట్ డ్రోన్స్ ఆర్ ఎనీథింగ్, అదొకటి. ప్రైవేట్ సెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ డిఫెన్స్ ప్రొడక్షన్, అది ఒక పెద్ద ఏమంటారు మన వీక్ పాయింట్, ప్రైవేట్ సెక్టర్ ఇన్వాల్వ్మెంట్. ఏవైతే డిఫెన్స్ ప్రొడక్షన్ లో ఉన్నాయో అన్ని ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ పబ్లిక్ సెక్టర్ కంపెనీస్. సో ప్రైవేట్ సెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ని పెంచడానికి దేర్ మైట్ బి బడ్జెటరీ పుష్ అని నా యాంటిసిపేషన్ అండి. హౌ మచ్ ద ఫైనాన్షియల్ అవుట్లేస్ అండ్ ద ఫైనాన్షియల్ బడ్జెట్ ఆఫ్ 2026 ఎంత అలౌ చేస్తుంది అనేది, ఫ్రీడమ్ అలౌ చేస్తుంది అనేది ఐఎమ్ నాట్ దట్ బిగ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అని చెప్పలేను, కానీ బట్ ఐఎమ్ సర్టన్ కి గవర్నమెంట్ కి అదొకటి క్లియర్ పాయింట్ ఉంది, ప్రైవేట్ సెక్టర్ పుష్, ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డిఫెన్స్ ఇన్ఫ్రా అండ్ డిఫెన్స్ డెవలప్మెంట్ లేదు అనేది ఇట్స్ మినిమల్ ఇండియాలో చూస్తే. అది ఇంక్రీజ్ చేయాలి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇంక్రీజ్ చేయాలని ఒక డెవలప్మెంటల్ పుష్ గ్యారంటీగా వస్తుందని ఆల్రెడీ. అంటే మనం గనక చూస్తే ఉత్తరప్రదేశ్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది కదా సార్, అలొకేట్ డిఫెన్స్ కారిడార్స్ ప్రైవేట్ సెక్టర్ ఇవ్వడం మొదలెట్టింది, ఝాన్సీలో ఇచ్చారు. అండ్ యువర్ రిటైర్డ్ కల్నల్, వన్ ఆఫ్ యువర్ రిటైర్డ్ కల్నల్స్ ఈజ్ హెడింగ్ దట్ ప్రాజెక్ట్. సో ఆ పుష్ అయితే మొదలైంది, మనం దట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్. కరెక్ట్ అండి, అంటే మీరు అంటున్న కరెక్టే పాయింట్ అండ్ పుష్ స్టార్ట్ అయింది. పాయింట్ ఈజ్ చాలా లేట్ గా స్టార్ట్ చేస్తాం. సో కన్సిస్టెంట్ పుష్ కావాలి అండ్ మైల్ స్టోన్ బేస్డ్ పుష్ కావాలి మీకు. ఓకే, ఈ 2 years ఇది అచీవ్ చేస్తాము, ఈ 2 years ఇది అచీవ్ చేస్తామని కన్సిస్టెంట్ మానిటరింగ్ అండ్ కన్సిస్టెంట్ పుష్ లేదంటే దెన్ దోస్ గోల్స్ మన అన్ఫార్చునేట్లీ మన రెడ్ టేపిజం ఇంకా దర్ ఇస్ లిటిల్ బిట్ ఆఫ్ రెడ్ టేప్ ఇన్ ఇండియన్ బ్యూరోక్రసీ. ఆ రెడ్ టేప్ లో మాయమైపోయి గోల్స్ ఒకవేళ దూరం వెళ్ళిపోయాయి అనుకోండి, దెన్ వన్స్ అగైన్ దట్ పుష్ విల్ బికమ్ డిఫికల్ట్ ఫర్ us. ఇనర్షియా రాకుండా సిస్టమిక్ పుష్ కంటిన్యూ అవుతుండాలి. సో అది త్రూ బడ్జెట్స్ అండ్ త్రూ ఫోకస్ ఏరియాస్ పుష్ రావాలి. సో ఒకటి యూపీలోనే కాదు కదా, యూ హ్యావ్ టు డైవర్సిఫై దట్ ఇన్వెస్ట్మెంట్ ఆల్సో. ఒక చోట ఫోకస్ చేయకుండా యువర్ డైవర్స్ ల్యాండ్, సో డైవర్స్ ప్లేసెస్ లో చేసి వేరియస్ ఇండస్ట్రీస్ అంటే మీరు డ్రోన్ టెక్నాలజీ ఉంది, ఏఐ ఉంది, ప్రొడక్షన్ ఆఫ్ మిసైల్ సిస్టమ్స్ ఉంది, రీసెర్చ్ ఉంది, వీటిలో అన్నిటిలో మీరు ఇన్వెస్ట్ చేయాలి. ఒకటే కాదు, అన్నిట్లో ఇన్వెస్ట్ చేస్తే దట్ ఈస్ వెన్ యువర్ మేక్ ఇన్ ఇండియా అండ్ ఆత్మ నిర్భర్ భారత్ విల్ బి యాక్చువల్లీ సక్సెస్ఫుల్ ఇన్ డిఫెన్స్ ప్రొడక్షన్ అండి. అంటే ఈ ఆస్పెక్ట్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా థాట్ ప్రాసెస్ బానే ఉంది, బట్ సపోర్ట్ గా నిలబడాల్సిన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ నుంచి ఆశించిన మేర ఇది సహకారం దొరకపోవటం వల్ల కొందరు నిరుత్సాహంగా వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న పరిస్థితి. ప్రత్యేకించి బ్యాంకింగ్ సెక్టర్ ఎలా ఇవ్వకుండా ఉండాలి, ఎలా సపోర్ట్ చేయకుండా ఉండాలి అనే దానికి వాళ్ళ దగ్గర బ్యాంకుల దగ్గర 1000 కారణాలు ఉంటాయి. ఇవ్వాలనుకున్నప్పుడు 1,00,000 కారణాలు ఉంటాయి, ఇవ్వకూడదు అనుకున్నప్పుడు వాళ్ళ దగ్గర ఒకే ఒక్క రీజన్ చూపించి పంపించేస్తారు. మీరు అన్నారు చూసారా, రెడ్ టేపిజం ఒకవైపు బ్యూరోక్రసీలో ఉంది, మరోవైపు బ్యాంకింగ్ రంగం నుంచి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ నుంచి సహకారం ఉండక, నాకు తెలిసే పేర్లు నేను చెప్పలేను, చాలా మంది రిటైర్డ్ మిలిటరీ అధికారులు దండం పెట్టి వెనక్కి వెళ్ళిపోతున్నారు. కరెక్టే అండి. సో దట్ ఈస్ అంటే మన యాక్చువల్లీ సీల్ అంట మన వీక్ పాయింట్, అది చాలా పెద్ద వీక్ పాయింట్. అది బ్యాంకింగ్ సిస్టమ్ లో సారీ ఇప్పటికి కూడా ఒక లెథార్జీ అండి, ఒక ఇనర్జీ, ఒక లెథార్జీ మన గవర్నమెంట్ సెక్టర్ లో. అంటే ఇంతే పని జరుగుతుంది, ఇదే స్పీడ్ లో పని జరుగుతుంది అన్న ఒక లెథార్జీ గవర్నమెంట్ సిస్టమ్స్ లో ఉన్నాయి. ఆ లెథార్జీని స్పిన్ చేయాలండి. యూ హ్యావ్ టు స్పిన్ ఇట్ ఫాస్టర్ అండ్ మోర్. మీరు ఏ సెక్టర్ లో పుష్ ఇచ్చినా కూడా బ్యాంకింగ్ సపోర్ట్ లేదంటే అది ఇన్ఫ్రా డెవలప్మెంట్ కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ కానివ్వండి, అవి కష్టము. సో బ్యాంకింగ్ రిఫార్మ్స్ కూడా రావాలి. ఐఎమ్ హోపింగ్ ద ఫైనాన్స్ మినిస్టర్ addresses banking reforms also in this financial speech of hers. కానీ ఎంత అడ్రస్ చేయగలుగుతారు, ఎంత అది అచీవ్ చేయగలుగుతాం గ్రౌండ్ మీద అనేది ఇట్స్ స్టిల్ అ డిబేట్ అండి. రైట్, మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. ఒకసారి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం. చాలా వ్యాలిడ్ పాయింట్ కల్నల్ పరమేశ్వర్ గారు మెన్షన్ చేశారు. ఆ లెథార్జీ, ఆ ఇనర్షియా
ఆ అంశాల్లో క్లారిటీ కోసం వాళ్ళని పరిగెత్తించడం కోసం ఆర్థిక మంత్రి ఏమన్నా సూచనలు, సలహాలు, ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉందా ఈ బడ్జెట్లో? రైట్. నేను కూడా కొన్ని విన్నాను. ఏంటంటే ఈ బ్యాంకింగ్ సెక్టర్ తగినట్లుగా ప్రోత్సాహం ఇవ్వట్లేదు, ప్రభుత్వమే ముందుకెళ్తుంది కానీ అని అన్నారు. అయితే రీసెంట్గా జరిగింది ఏంటంటే లాస్ట్ వీకే నిర్మలా సీతారామన్ గారు బ్యాంకర్స్తో ఒక మీటింగ్ జరపడం జరిగింది. ఏంటి అంటే ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ రావాలి, ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ పెరగాలి అంటే బ్యాంకింగ్ సెక్టర్ లోన్స్ అనేది ఇవ్వాలి. దానికి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. దానికి బ్యాంక్ వాళ్ళు చెప్పింది ఏంటంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ పెరగకుండా కంట్రోల్లో అదుపులో ఉంచడానికి మేము ఇలా చేస్తున్నామని వాళ్ళు మంత్రి గారికి చెప్పినట్లుగా వినిపించింది. ఇన్నాళ్ళ పాటు పెరిగిన వాటికి బాధ్యత అంటే ఇప్పుడు ఏమైందంటే మీరు అక్కడ చూసినట్లయితే గ్రోత్ ఆఫ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేది చాలా తగ్గింది, 2.2%. సెప్టెంబర్ 25కు చూసుకుంటే ఓటీఎస్లు చేస్తే తగ్గుతుంది సార్, అసలు ఉండదు కూడా. అయితే ఏమవుతుందంటే వాళ్ళు కోట్లు కట్టాల్సిన ఆయన 1116 తోటి ఓటీఎస్ చేసుకుంటే అయిపోయింది కదా, అక్కడ ఎన్పిఏ క్లోజరే కదా, మనం చూసాం, పేర్లు అనవసరం. అయితే ఏంటంటే ముందుగానే వాళ్ళు ఏం చేస్తున్నారంటే రుణాలు ఇచ్చే ముందు వాళ్ళు 1-2 సార్లు చూసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఇది నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కాకుండా ఉండాలి అంటే, వాళ్ళ బ్యాంకింగ్ పర్ఫార్మెన్స్ బాగుండాలి అంటే కొంచెం డిలే జరుగుతుందని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నేను అనుకుంటాను ఇప్పుడు మంత్రి గారు మాట్లాడినారు కాబట్టి బ్యాంకింగ్ సెక్టర్ కూడా ముందుకు వస్తుందని మనం ఆశిద్దాం. రెండోది కల్నల్ పరమేశ్వర్ గారు ఇంకోటి ప్రధానమైన ప్రస్తావన చేశారు. ఈ సహకారం మిగిలిన అన్ని రంగాలకు కూడా ఉండాలి, వ్యవసాయ రంగానికి కూడా. మీరు వ్యవసాయ రంగానికి సంబంధించి మీరు క్యారీడ్ అవుట్ అన్ ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ కదా, దేశం విదేశాల్లో కూడా మీరు చేశారు. మన వ్యవసాయ రంగానికి ఇవాళ కావాల్సింది ఇన్పుట్ సబ్సిడీ అండి, లోన్ వేవర్స్ కాదండి. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి వాళ్ళని సపోర్ట్ చేసి దేశానికి వెన్నముగ్గా ఉన్న రైతుకి భరోసా ఇచ్చే కార్యక్రమం, స్కీముల పేర్లు పెట్టడం కాదండి, పూర్తి స్థాయిలో ఆ స్ఫూర్తిని, ఆ స్కీమ్ యొక్క స్ఫూర్తిని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమాల్లో ఎక్కడ గ్యాప్ లేకుండా చూసే మెకానిజం కోసం ఏమన్నా ఆర్థిక మంత్రి గారు మాట్లాడే అవకాశం ఉందా? ఐ థింక్ ఖచ్చితంగా. ఎందుకంటే వ్యవసాయ రంగం మీద ఫోకస్ పెడుతున్నారు, క్రెడిట్ టు ఫార్మర్స్ అనేది పెంచాలని తప్పకుండా అనుకుంటున్నారు. అది కాకుండా క్రెడిట్ ఇచ్చే ముందు వాళ్ళు ఏమంటున్నారంటే స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ మీద ఫోకస్ పెట్టి వాళ్ళకి కావాల్సినంత సాయం అందించాలి. ఒక కిసాన్ సమ్మాన్ నిధే కాకుండా ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఏదైతే ఉందో, బ్యాంక్ సెక్టర్ నుంచి ఏదైతే ఉందో ఆ రుణాలు అనేవి వాళ్ళకి అందించాలి, వాళ్ళకి ఇబ్బందులు లేకుండా. తర్వాత రెండోది ఏమంటున్నారంటే అభివృద్ధి సంక్షేమం మధ్యలో ఒక బ్యాలెన్స్ కావాలి రాష్ట్రాల్లో కూడా, కేంద్రమే కాకుండా రాష్ట్రాల్లో కూడా. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఉచితాల మీద ఒకసారి పునరాలోచించాలి అనేది కూడా చాలామంది మాట్లాడుతున్నారు దేశం లోపల. ఐ థింక్ ఇట్ ఈస్ హై టైం మనము ఉచితాల మీద ఒకసారి పునరాలోచించాలి. ఏది ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదు, ఏది ఎంతవరకు ఇవ్వాలి, అభివృద్ధికి పెద్దపీట వేసి సంక్షేమానికి తర్వాత వేస్తే బాగుంటుంది. కేవలం సామాజిక భద్రత పేరిట మీరు ఇలా అదొకటి ఇదొకటి పేరుతో ఇచ్చుకుంటూ పోతూ ఉంటే మనకి ఫిజికల్ డెఫిసిట్ పెరుగుతుంది, రుణాలు పెరుగుతాయి, అప్పుల ఊబిలో మనం పోవడానికి తయారుగా ఉన్నాము. కేంద్ర ప్రభుత్వం ఏ విధంగానైతే కొన్ని చర్యలు ముఖ్యంగా ఫ్రీబీస్ ఏమన్నా కంట్రోల్ చేయడానికి సజెషన్ ఏమన్నా ఆర్థిక మంత్రి గారి నుంచి వచ్చే అవకాశం ఉందా? చెప్పచ్చు. ఒకటి ఏంటంటే నేను విన్నది పబ్లిక్ ఎక్స్పెండిచర్ రివ్యూ అనేది చేపట్టి ఫ్రీబీస్ని కట్ చేయాలనేది వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఎట్లయితే బడ్జెట్ ప్రజెంట్ చేస్తున్నారో ఎవ్రీ ఇయర్, తర్వాత ఏ విధంగా ఖర్చు పెట్టాము, ఏవి పని చేసినవి, ఏవి పని చేయలేదు అనేది ఒకసారి వెనక్కి తిరిగి చూసి రివ్యూ చేసుకొని తద్వారా ఫ్రీబీస్ని మనం వెనక ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రాల్లోనే ఎక్కువ ఫ్రీబీస్ ఉన్నాయి, ఉచితాలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం కాదు. నేను అనేది మీరు చూసినట్లయితే వేరే ఇండికేటర్స్ కూడా, సూచికలు ఏవైతే ఉన్నాయో డెట్ టు జీడిపి రేషియో ముఖ్యమైనది, అది తగ్గాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, టార్గెట్స్ పెట్టుకున్నారు. కాబట్టి ఫ్రీబీస్ని అన్ని రాష్ట్రాలు విధిగా పునరాలోచించి వాటిని అమలు చేయాలా వద్దా అని ఒకసారి అనుకుంటే వాళ్ళ రాష్ట్రాల్లో ఫైనాన్సెస్ బాగుంటాయి. సో ఇదంతా బడ్జెట్ గురించి. అయితే బడ్జెట్కి కూడా కొన్ని కోణాలు ఉంటాయి. ఇప్పుడు 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. 5 రాష్ట్రాల్లో కింద మీద పడిన బీజేపీ పెద్దగా పర్ఫామ్ చేసే అవకాశం లేదు, ఎన్డీఏ పక్షాలు కూడా, కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్. కానీ ఆ రాష్ట్రాలకి అలా నిధులు అలా పోర్ చేస్తున్నారట, విపరీతం కుండపోతలాగా నిధులు మళ్లించే అవకాశాలు ఉన్నాయి. ఈ ఫెసిలిటీ 2 తెలుగు రాష్ట్రాలకి ఎందుకు లేదండి? అయితే అంటే నేను అలా చూడట్లేదు దీన్ని. ఏంటంటే మనం ఇక్కడ కేంద్రం వద్దకు వెళ్ళేప్పుడు మన దగ్గర డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కావచ్చు, తెలంగాణకు అడ్వైజర్ గా కూడా ఉంటుంది. ఇప్పుడు నేను చూశాను, మన బడ్జెట్ చూశాను, అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం
మనం అప్పులు చేస్తూ వస్తున్నాం, అవి పెరుగుతూ పోతూ ఉన్నాయి. వాటిని చూసినప్పుడు ప్రభుత్వాలు కొంచెమైనా వెనక్కి తిరిగి చూసి నేను దీన్ని అరికట్టాలి, తగ్గించాలి, పోనీ స్టేటస్ కో మెయింటైన్ చేయాలనే ప్రయత్నం చేయాలి. తర్వాత రెండోది, కేంద్రం దగ్గరికి వెళ్ళే ముందు మన దగ్గర అన్ని వివరాలు ఉండాలి. చక్కటి ప్రాజెక్ట్ రిపోర్ట్ లాగా వెళ్ళి అడిగితే తప్పకుండా వాళ్ళు సాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ తెలుగు రాష్ట్రాలకు ఇవ్వలేదు, వేరే రాష్ట్రాలకు ఇస్తున్నారు ఎన్నికలని నేను అనుకోవట్లేదు. ఎందుకు అనంటే ఆ రాష్ట్రాలు ఎప్పటి నుంచో అడుగుతున్నాయి. మీరు చెప్పిన కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఎప్పటి నుంచో వాళ్ళు అడుగుతున్నారు. వీళ్ళు ఇవ్వడం అనేది ఆ సమయాన్ని ఏ విధంగా చూస్తున్నారంటే ఎన్నికల సమయంలో ఇస్తున్నారు, నేను అలా చూడట్లేదు. వాళ్ళ వినతి ఎప్పటి నుంచో ఉంది, ఇచ్చుకుంటూ వస్తున్నారు. తర్వాత నేను మాట్లాడతాను మీతోని. ట్రాన్స్ఫర్స్ ఏవైతున్నాయో రాష్ట్రాలకు పంపకం లోపల రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకి 50% పంచుతుంది కేంద్ర ప్రభుత్వం. ఎవరి మీద వివక్ష లేదు, అందరికి సమానంగా పంపిస్తుంది. అలాంటప్పుడు ఇప్పుడే ఇవ్వడం అనేది హక్కులు సార్, అవి హక్కులు న్యాయబద్ధంగా రావాల్సినవి. ఇవ్వకపోతే ముక్కుపిండి వసూలు చేసుకుంటాం. అవును, నేను కాదనట్లేదు. ఇవ్వాలి, ఇస్తున్నారు, ఇంకా కూడా ఇస్తారు. అంటే ఈ సమయంలోనే ఇస్తున్నారు అనుకోవడం నేను అనుకోవట్లేదు. ఇవేమన్నా పొలిటికల్ గా బెనిఫిట్ ఇస్తుందనే ఆలోచన అలా ఏం లేదు. వాళ్ళు ఒకటి ఏంటంటే, ఇంకా ఒక మాటలో చెప్పాలంటే మోడీ గారి ప్రభుత్వం, నేను ప్రధానమంత్రి గారి పేరు తీసుకుంటున్నాను, మోడీ గారి ప్రభుత్వము అందరినీ సమానంగా చూస్తుంది. మీరు ఆ మాటకు వస్తే మైనారిటీస్కి ఇచ్చినటువంటి బెనిఫిట్స్ అంకెలు చూస్తున్నట్లయితే మనకే ఆశ్చర్యం వేస్తుంది. ఇంత పని చేశామా, మైనారిటీస్ని కూడా మనకంటే ఎక్కువ ముందుకు తీసుకెళ్తున్నారు అనేది. అయితే నేను ఏంటంటే ఎకానమిస్ట్గా అబ్జెక్టివ్ అసెస్మెంట్ చేస్తుంటాను, పేర్లు పార్టీలు ఏది లేకుండా. బట్ అంటే మీరు సరే పొలిటికల్ లైన్ పక్కన పెడితే డూ యూ బిలీవ్ అండి అలా అంటే అవకాశం ఉందా? అంటే అందరినీ సమానంగా చూసి అవకాశం ఉందా? ఎస్, నేను అనుకుంటాను. అంటే ఐ హీన్ వాచింగ్ ఫర్ ద లాస్ట్ 25 years, గత 20 సంవత్సరాలుగా అనలైజ్ చేస్తున్నాను. బడ్జెట్స్ చూసినప్పుడు 2014 కంటే ముందు, 2014 తర్వాత వచ్చిన కేంద్ర బడ్జెట్లు చూసినట్లయితే వాటిల్లో గణనీయమైన మార్పు ఉంది, ఒక పారాడైమ్ షిఫ్ట్ ఉంది, ఒక ఫోకస్ ఉంది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీసు మరియు ఇతర వల్నరబుల్ గ్రూప్స్ అంటాము, అణగారిన వర్గాలు, వాళ్ళకి చక్కటి పథకాల ద్వారా, ఆలోచనలతోని ప్రభుత్వం సమాన దృష్టితోని హెల్ప్ చేస్తుంది, దోహదపడుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆ విధంగా ముందుకు పోతుంది. అంతేగాని ఏదో విమర్శ కొరకు ఇలా చేస్తున్నారు అనడం సబబు కాదు. అంటే ఒక అబ్జర్వేషన్, అన్ని వస్తుంటాయి కదా స్పెక్ట్రమ్ లో ఉన్నప్పుడు, అన్ని వస్తుంటాయి. ఒకసారి కల్నల్ పరమేశ్వర్ గారు, నార్త్ ఈస్ట్ మీద ఈసారి ఫోకస్ మరింత ఎక్కువ ఉండబోతోంది. ఇది ఒక ఇండికేషన్ అండి, చాలా ఫోకస్ ఉండబోతోంది. అంటే మన దురదృష్టం ఏంటంటే వాళ్ళు ఎప్పుడు మనల్ని మనతో ఐడెంటిఫై కాలా. 2014 ముందర పూర్వం సంగతి చెప్తున్నానండి. డోంట్ లుక్ ఎట్ ఈస్ట్ అనే పాలసీ ఉండేది. పివి నరసింహారావు గారు వచ్చిన తర్వాత దాన్ని కొంచెం సడలించి వీ హ్యావ్ టు లుక్ ఎట్ ఈస్ట్ అని చెప్పి మొదలెట్టారు. సంస్కరణలకు ఆద్యుడు ఆయన్ని స్మరించుకుంటూ నెక్స్ట్ వీళ్ళు 2014 నుంచి దాన్ని మరింత ప్రోగ్రెస్ తీసుకెళ్ళి నార్త్ ఈస్ట్ వాళ్ళకి కూడా ఒక ఇంప్రెషన్ కల్పించారు, మనం భారతదేశంలో భాగమే. ఇప్పుడు అధిక కేటాయింపులు అక్కడ చేయబోవటానికి గల కారణాలు, ప్రధాన కారణాలు ఏమై ఉంటాయని మీరు అనుకుంటున్నారు సార్? ఇన్ఫ్రాస్ట్రక్చరల్ పుష్ అండి, బేసికలీ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ పుష్ ఇన్ నార్త్ ఈస్ట్ స్టేట్స్. వాళ్ళకి ఇంక్లూజివిటీ, ద అమౌంట్ ఆఫ్ టైం, అంటే మీరు మీకు డిస్టెన్సెస్ తక్కువైనా కూడా అమౌంట్ ఆఫ్ టైం టేకెన్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక పెద్ద వీక్ పాయింట్. సో ఏమవుతుందంటే లాజిస్టిక్ ఛానల్స్ మీకు తక్కువ ఉన్నాయి, అండ్ అప్ అండ్ డౌన్ లాజిస్టిక్ ఛానల్స్ కామన్ అవడంతో ఏమవుతుందంటే ఒక చోట ఒక లాజిస్టిక్ ఛానల్ బ్లాక్ అయిందంటే ఇదివరకు నేను అక్కడ డిప్లాయ్ అయినప్పుడు అరుణాచల్ ప్రదేశ్ లో గౌహాటి నుంచి, తేజ్పూర్ నుంచి బుమ్లా దగ్గరికి, తవాంగ్ దగ్గరికి వెళ్ళడానికి ఒక రోడ్ ఉండేది. ఆ రోడ్డు మీద ఒక సివిల్ వెహికల్ అయినా, ఒక ఆర్మీ వెహికల్ అయినా ఫెయిల్ అయిందంటే రెండు వైపుల ట్రాఫిక్ బ్లాక్ అయిపోయేది ఆ రోడ్ క్లియర్ చేసేంత వరకు. దట్ వాజ్ హౌ డిపెండెంట్ అపాన్ వన్ సింగిల్ కారిడార్ ఆఫ్ యాక్సెస్ మెయింటెనెన్స్ వీవర్. అక్కడి నుంచి ఇప్పుడు లేటర్ వీ కేమ్ అప్ విత్ సెకండ్ ఆల్టర్నేట్ యాక్సెస్. ఇప్పుడు 2017-18 ఆల్టర్నేట్ యాక్సెస్ అయిపోయింది. సో అప్కమింగ్ అండ్ డౌన్ గోయింగ్ ట్రాఫిక్, సో అలాగే రైల్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, ఇవన్నిటిని పెంచి దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబిలిటీ టు ది పాపులేషన్, అంటే మ్యాండేటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవైలబిలిటీ లైక్ schools, hospitals, medical facilities, colleges, educational institutions, which professional education institutions, వీటిలన్నిటికీ ఒక ఫోకస్డ్ పుష్ ఉంటుంది టు ఆల్ ద 7 sisters. దిస్ నో డౌట్. అంటే మీరు అన్నారు ఇందాక ఒక పాయింట్, ఎలక్షన్స్ కోసము పుష్ అని. సమ్ ఎలిమెంట్ ఆఫ్ పాలిటిక్స్ హ్యాస్ టు బి యాంటిసిపేటెడ్ అండి. అంటే క్వైట్ బ్రూటల్ గా మాట్లాడుకోవాలంటే మోడీ గారు పవర్ లో లేకపోతే
ఆయన విజన్ ఇంప్లిమెంట్ చేయలేరు. సో హీ హ్యాస్ టు డూ వాట్ ఈస్ ఎసెన్షియల్ టు స్టే ఇన్ పవర్. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఎవరిని చంపి మీదకి వెళ్ళట్లే కదా ఆయన హీఈస్ డూయింగ్ ద రైట్ పాలిటిక్స్. అండ్ సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటున్నాడు. మీరు చూసారంటే ప్రధాన మంత్రి ఆవాస్ యోజనలో మీరు యూపీ నంబర్స్ తీసారంటే కొన్ని చోట్ల 90% ఆఫ్ బెనిఫిషియరీస్ ఆర్ ముస్లిమ్స్. మరి అలాంటప్పుడు హిందూ ముస్లిం చేస్తున్నారు బీజేపీ వాళ్ళు, మరి ముస్లింస్ కి ఎందుకు ఇస్తున్నారు వీళ్ళు? అక్కడికి మోర్ ఓవర్ దాని దగ్గరికి వెళ్ళారంటే అక్కడ తీసుకున్న వాళ్ళు ప్రధాన మంత్రి ఆవాస్ యోజనలో ఇల్లు తీసుకున్న వాళ్ళు తర్వాత ఓటేసి వాళ్ళని ఓడగొట్టారు కూడా 2024 లోక్సభ ఎలక్షన్స్ లో. అలాని వాళ్ళకి ఇవ్వకుండా పోవట్లే కదా. దట్ డెవలప్మెంటల్ పుష్ ఇస్ గోయింగ్ టు ఎవ్రీవన్. 11 కోట్ల టాయిలెట్స్ కట్టించారు. అది ఉట్టి హిందూస్ కనే కట్టించలే కదా, హిందూ సమాజానికనే కట్టించలే కదా, అందరికీ కట్టించారు. అలాగే గ్యాస్ సిలిండర్స్ 6 కోట్లు దాటి గ్యాస్ సిలిండర్స్ ఇచ్చారు. 6 కోట్లు 7 కోట్లు దాటి గ్యాస్ సిలిండర్ కలెక్షన్స్ ఇచ్చారు. దానిలో ఎవరిని జాతి మతము కులం అని చూడలే కదా, అందరికీ ఇచ్చారు. సో కామన్ పాలసీస్ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే పాలసీ తోటి ముందరికి వెళ్తున్నారు కాబట్టి దేర్ విల్ బి ఎ లెవెల్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఇన్ డెలివరీ అండి. అండ్ అదే నార్త్ ఈస్ట్ లో కూడా ట్రై చేస్తారు. ఏమవుతుందంటే మణిపూర్ లాంటి ఫార్ఫ్లంగ్ స్టేట్స్ కొంచెం నెగ్లెక్ట్ అయిపోయినాయి బికాస్ ఆఫ్ దేర్ సెషనిస్ట్ ఫోర్సెస్, వాళ్ళ టెర్రరిస్ట్ ఫోర్సెస్, టు దేర్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్, దేర్ ఓన్ మత కలహాలు ఎక్కడ ఏవైతే ఉన్నాయో. అండ్ 3 years కొంచెం ల్యాక్ ఆఫ్ ఫోకస్ ఉండే. దట్ హ్యాస్ టు చేంజ్. అండ్ ఐ థింక్ ఇట్ విల్ బి గుడ్ టు స్టార్ట్ విత్ దిస్ బడ్జెట్ అండి. అండ్ ఉంటుందని నాకు అనిపిస్తుంది. అస్సాంకి కూడా మేజర్ పుష్ రాబోతోంది అని నా యాంటిసిపేషన్ అండి. రైట్. ఒకసారి మనం కల్నల్ వివిరావు గారు కూడా జాయిన్ అయ్యారు, వారి దగ్గరికి వెళ్ళాం. నమస్కారం కల్నల్ వివిరావు గారు. మరి కాసేపట్లో నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. సాయుధ దళాల ఆధునికీకరణ, ఎగుమతి సామర్థ్యం, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, ప్రత్యేకించి సపోర్టింగ్ డిఫెన్స్ ఇన్ఫ్రా కోసం అని చెప్పేసి ఎలొకేషన్స్ 8% ప్రస్తుతం ఉన్నదాన్ని 20%, 18 to 20% పెంచబోతున్నారు. కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. ఇప్పటి వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తున్న ఫీలర్స్, అందుతున్న ఇండికేషన్స్ మీరేమంటారు? ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకంటే కొత్తగా మనం రఫేల్ డీల్ కోసం ఒక మ్యాసివ్ డీల్ చేసాం. అలాగే కొత్తగా సఫ్రాన్ ఇంజన్స్ ఇండియాలో ప్రొడ్యూస్ చేయడానికి ఒక డీల్ చేసాం డిఫెన్స్ రంగంలో. అలాగే రష్యా తోటి Su-57 తర్వాత S-500 ఈ సిస్టమ్స్ జాయింట్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్కి ఆల్రెడీ అగ్రిమెంట్స్కి మనం మంతనాలు జరుపుతున్నాం ఆ దేశంతో. దీంతో పాటుగా ఇజ్రాయెల్ నుంచి, ఫ్రాన్స్ నుంచి, అలాగే రష్యా నుంచి కొత్త రకం మిసైల్స్ మన ఆపరేషన్ సింధూర్ ఇంకా నడుస్తుంది కాబట్టి మనం ఎక్విప్ చేసుకోవాల్సిన అవసరం చాలా వచ్చింది. అర్జెంట్ ఎమర్జెన్సీ బేసిస్లో అవసరం వచ్చింది. మనం ఇప్పుడు కూడా జీడిపిలో జనరల్గా 2 to 2.2% మధ్యలోనే ఉండిపోయాం. ప్రపంచ అంతర్జాతీయంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు జనరల్గా 3% తక్కువ కాకుండా ఖర్చు పెడతారు. అమెరికా కూడా యూరోపియన్ యూనియన్కి ఇదే చెప్తోంది, మీరు కనీసం 3%కి వెళ్ళాలని. ఇదే పాకిస్తాన్ అయితే 5% వరకు వెళ్తుంది. చైనా 3 to 3.5% వరకు వెళ్తుంది. మనం ఇంకా 2 to 2.5%లో ఉన్నాం. ఈరోజు మన జీడిపి దాదాపు 3.86 ట్రిలియన్ అనుకుంటే దాదాపు 12 లక్షల కోట్లకి డిఫెన్స్ బడ్జెట్ వెళ్లాల్సి ఉంది. అంటే 40 to 43% లాస్ట్ ఇయర్ బడ్జెట్ కంటే ఎక్స్ట్రా కేటాయించాల్సి ఉంది. అయితే మన దేశం కూడా డెవలపింగ్ దేశం, అగ్రికల్చర్ని మనం చూసుకోవాలి, అన్ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్, యూత్ డెవలప్మెంట్ ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంది. దానివల్ల ఏంటంటే కనీసం లాస్ట్ ఇయర్ బడ్జెట్ 6.8 lakh crores నుంచి 20 to 25% పెంచి కనీసం 9 lakh crores చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందులో ఆల్రెడీ మనం 2 lakh crores వరకు కమిట్మెంట్ చేసాం. ఇంకా మిగతా వాటికి కూడా డెవలప్మెంట్ అంటే కొత్త టెక్నాలజీస్, నేవీలో అయితే ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీ ఫర్ సబ్మెరీన్స్, ఇది మన దేశంలో లేదు, చైనా పాకిస్తాన్కి ఇస్తుంది. ఆల్రెడీ కొన్ని సబ్మెరీన్స్ ఇచ్చే ఫిజికల్లీ హ్యాండ్ ఓవర్ కూడా చేసింది. ఇటువంటి అట్లీస్ట్ మనం ప్రపంచాన్ని శాసించకపోయినా కానీ మన ఇమీడియట్ నేబర్స్ నుంచి మనం డిఫెన్స్ రంగంలో ఎప్పుడు అప్రమత్తంగా, దానికి సబ్స్టిట్యూట్ మనం ఎక్కడైనా ఫైండ్ అవుట్ చేసామా సార్? ఇప్పుడు పాకిస్తాన్కి చైనా ఇస్తున్న సబ్మెరైన్స్ కి సబ్స్టిట్యూట్ ఎక్కడైనా ఫైండ్ అవుట్ చేసామా? ఎవరితోనైనా అండర్స్టాండింగ్ లోకి వెళ్ళామా మనం? ఇంకా ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీకి ఇంకా మన అండర్స్టాండింగ్ లోకి వెళ్ళినట్టు ఇంకా రిపోర్ట్స్ ఏమీ రాలేదు. అయితే చర్చలు మాత్రం ఫ్రాన్స్ అండ్ జర్మనీ తోటి జరిగినట్టు ఒక నెల రోజుల క్రితం రిపోర్ట్స్ వచ్చినాయి. ఇంకా కావాల్సింది ఏంటంటే మనకి మినియేచరైజేషన్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్స్. రష్యా ఒక మిసైల్ తయారు చేసి చూపించింది, దాదాపు 15,000 కిలోమీటర్ల క్షమత, తర్వాత గాల్లో లాంగ్ ఎండ్యూరెన్స్, ప్రెసిషన్ టార్గెటింగ్ కి అనువుగా. అది మినియేచరైజేషన్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్ తోటి చేశారు.
అటువంటి కెపాసిటీ కూడా మనకు కావాలి. అలాగే మనం జెట్ ఇంజిన్స్ సొంతంగా తయారు చేసుకునే కెపాసిటీ మనకు రావాలి. ప్రస్తుతానికి సివిల్ కొలాబరేషన్లో అంటే నాన్ డిఫెన్స్ రంగంలో కూడా మనం ప్రొపెల్లర్ డ్రివెన్ టెక్నాలజీకి ఫ్రాన్స్ తోటి, రష్యా తోటి ఒప్పందాలు చేసుకుని, ఇంకా బహుశా కెనడా ఎంబ్రేర్ తోటి కూడా చేసుకునే అవకాశం ఉంది. కానీ మనకి హెవీ ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఎయిర్ బస్, బోయింగ్, వైడ్ బాడీ, నారో బాడీ అయినా కానీ ఇటువంటి వాటికి ఇంజిన్స్ తయారు చేసుకునే కెపాసిటీకి మనం తొందరగా కొలాబరేషన్లో అయినా సరే ఎదగాల్సిన అవసరం చాలా ఉంది. అంటే దాదాపు ఇంకొక 2 లక్షల కోట్లు మనం 2627లో ఈ సంవత్సరంలో కేటాయించాల్సిన అవసరం ఉంది. లేకపోతే మనం వెనుకబడిపోతాం. ప్రపంచంలో అంతర్జాతీయంగా సూపర్ పవర్ స్టేటస్, తర్వాత కంట్రీ స్టేటస్ ఈ సంవత్సరం మారబోతున్నట్టు ప్రస్తుతం ఇండికేషన్స్ చూపిస్తున్నాయి. గ్రీన్లాండ్ కానివ్వండి, ఇరాన్ కానివ్వండి, మిడిల్ ఈస్ట్ కానివ్వండి, ట్రేడ్ అగ్రిమెంట్స్ కానివ్వండి, మొత్తం మారబోతున్నాయి. వీటికన్నిటికీ తయారుగా ఉండాలంటే కనీసం 20-25% డిఫెన్స్ బడ్జెట్ అడిషనల్ అలొకేషన్ చేయాల్సింది. ఇది డ్రీమ్ బడ్జెట్ అనుకుంటున్నాను. చెప్పండి. రైట్. సో డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు, కల్నల్ వివి రావు గారు సమగ్రంగా వివరించారు. వాట్ ఈస్ దట్ వీఆర్ ల్యాకింగ్ అండ్ వాట్ పాకిస్తాన్ ఈస్ గెటింగ్ ఫ్రమ్ చైనా. సో దానికి సంబంధించి సరే సబ్స్టిట్యూట్ ఆలోచనకి సంబంధించి ఫ్రాన్స్ తోటి, జర్మనీ తోటి సమాలోచనలు జరుగుతున్నాయి. అవి షేప్ కావాలి అంటే మరి బడ్జెట్ అలొకేషన్ పెంచాలి. ఇంకా మనకు ఉన్న ఇండికేషన్ 20%. సార్ కల్నల్ వివి రావు గారు చెప్పి 25% దాకా వెళ్ళాల్సిన అవసరాన్ని ఆయన అండర్ స్కోర్ చేసి. అవును. అయితే నేను చూసేది ఏంటంటే జియో పొలిటికల్ రీజన్స్ కావచ్చు, ట్రేడ్ రిస్ట్రిక్షన్స్ కావచ్చు, ఇప్పుడున్నటువంటి ఎక్స్టర్నల్ సిట్యువేషన్ని దృష్టిలో పెట్టుకొని డిఫెన్స్ బడ్జెట్ పెరగాలి, పెంచబోతున్నారు, ఆలోచన చేస్తున్నారు. కాకపోతే వారు చెప్పిన దానికి కొంచెం భిన్నంగా ఏంటంటే ప్రభుత్వ పెట్టుబడితో పాటు ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ని పెంచాలనేది వాళ్ళు బాగా కసరత్తు చేస్తున్నారు. కొన్ని కంపెనీలతో మాట్లాడడం జరిగింది. ఈవెన్ హైదరాబాద్లో కూడా ఒక కంపెనీతోని కొలాబరేషన్ లోపల ఏదో ప్రారంభం చేయాలని అంటున్నారు. అంటే ఏంటంటే ప్రభుత్వ బడ్జెట్ పైన భారం పడకుండా ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్తోని పీపీపీ మోడల్ లోపల పెంచాలి. ఇది ఎందుకంటే ఇట్ ఈస్ కంపెలింగ్ రీజన్. ఇప్పుడు ఉన్నటువంటి రీజన్స్ వల్ల ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఖచ్చితంగా మనము సన్నద్ధం కావాలి. డిఫెన్స్ సెక్టర్ కేటాయింపులు పెరగాలి, ప్రభుత్వమే కాకుండా ప్రైవేట్ సెక్టర్ పెట్టుబడులు కూడా పెరుగుతాయని వాళ్ళు అనుకోవడం అన్నమాట. ఆ విధంగా తయారవుతున్నారు. మళ్ళీ రెండోది ఏంటంటే వేరే దేశాలతో పోల్చి చూసినప్పుడు వాటికి ఉన్నంత వెసులుబాటు మనకు ఉందా లేదా అని మనం ఒకసారి బడ్జెట్లో చూసుకోవాలి. తర్వాత ఏంటంటే ఇక్కడ మనం పెంచినట్లయితే మన దేశంలోనే కొంతమంది ఏమంటారంటే మీరు డిఫెన్స్ బడ్జెట్ ఎక్కువ పెంచారు, వేరే వాటికి ఇవ్వట్లేదు అని అంటుంటారు. ఇది ఎప్పటి నుంచో వింటున్నాం మనం. కాకపోతే ఇప్పుడు ఏంటంటే క్లైమాక్స్కి వచ్చింది. ఇది క్రిటికల్ సిట్యువేషన్, డూ ఆర్ డై సిట్యువేషన్. మీరు ఖచ్చితంగా డిఫెన్స్ బడ్జెట్ని పెంచాలి, లేదా ప్రైవేట్ సెక్టర్ పార్టిసిపేషన్ గణనీయంగా పెంచినట్లయితేనే మనం రాబోయే పరిస్థితుల్ని ఎదుర్కొన్నట్టుగా ఉంటుంది. ఒక రకంగా చూస్తే అటు నుంచి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ కావచ్చు, ఇతరత్ర వాళ్ళు దాన్ని ఏమంటారు బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది జరగబోతుంది. రైట్. కల్నల్ పరమేశ్వర్ గారు, సో 25% అవసరాన్ని కల్నల్ రావు గారు కూడా అండర్ స్కోర్ చేసి చెప్తున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మీరు ఇందాక ప్రస్తావన చేశారు, పెరగాల్సిన అవసరాన్ని కూడా మీరు ప్రస్తావన చేశారు. అండ్ కొంత డీటెయిల్గా కల్నల్ రావు గారు వెళ్ళారు. కరెక్ట్ అండి. సో దానిలో దెర్ ఇస్ నో డౌట్ అండి. డిఫెన్స్ అవుట్లెట్స్ పెరగాలి అంటే మీరు సారీ కొంచెం బ్యాడ్ థ్రోట్ తో సఫర్ అవుతున్నాను నేను. సో విల్ హావ్ టు ఎక్స్క్యూజ్ మీ ఫర్ ఇట్. సో మీరు చూసారంటే లాస్ట్ ఇయర్ కూడా 2 సార్లు డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఉంది, డిఎస్సి అని ఉంది మనకి ఏజెన్సీ. వాళ్ళు 2 సార్లు ఆల్మోస్ట్ 1.3 lakh crores ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్స్ అప్రూవ్ చేశారు. 1.3 lakhs 1.05 lakhs ఆఫ్ క్యాపిటల్ ప్రొక్యూర్మెంట్ అప్రూవ్ చేశారు లాస్ట్ ఇయర్. ఫాస్ట్ ట్రాక్ ప్రొక్యూర్మెంట్ అనమాట. వీటిల్లో సర్వేలెన్స్, ఐ థింక్ సర్వేలెన్స్ కెమికల్ డ్రోన్స్ టార్గెట్ చేసాం, దానిలో లాంగ్ రేంజ్ మ్యూనిషన్స్ టార్గెట్ చేసాము, ఆర్టిలరీ అమ్యునిషన్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, ఇంకా ఐ థింక్ మిసైల్ సిస్టమ్స్, వీటిని టార్గెట్ చేసి ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్స్ వాళ్ళు చేశారు. సో దాన్ని ఇప్పుడు బడ్జెట్ లో ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. సో అవన్నీ కలిపారంటే ఓవరాల్ బడ్జెట్ అవుట్లెట్ విల్ హ్యావ్ టు ఇంక్రీజ్ టు మోడర్నైజ్ యువర్ వెపన్ సిస్టమ్స్ అండ్ హ్యావ్ బ్యాకప్. అంటే మీకు ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ అండ్ వార్ వేస్టేజ్ రేట్ అని ఉంటాయి మనకి అమ్యునిషన్ లో. వాటిలన్నిటిని టు హ్యావ్ అడిక్వేట్ స్టాక్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ యూ హ్యావ్ ప్రొక్యూర్మెంట్ ఫ్లెక్సిబిలిటీ. దాంతో పాటు నేను ఇట్ ఇస్ ఎ బిగ్ పెయిన్ పాయింట్ అండి. మీరు హిస్టరీలో కూడా వెళ్ళి చూసారంటే చాలా ఫేమస్ గా 2014 15 మీరు చూస్తే
2014 లో అనుకుంటాను, అడ్మిరల్ డికే జోషి గారు రిజైన్ చేశారు డిలేస్ ఇన్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ అని. అవును. నేను నా నేవీ సోల్జర్స్ కి సబ్మెరీన్ బ్యాటరీస్ కూడా కొనివ్వలేకపోతే నేను చీఫ్ గా ఉండి వేస్ట్ అనేసి ఆయన రిజైన్ చేశారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఏరియా ఫర్ అస్ అండ్ మోడర్నైజేషన్ ఇస్ నాట్ అ ప్రాబ్లమ్. మోడర్నైజేషన్ విల్ ఆల్వేస్ హ్యాపెన్. ఒక స్పీడ్ ఉంటుంది, ఆ స్పీడ్ తో మీరు మోడర్నైజ్ చేయొచ్చు. కానీ ప్రొక్యూర్మెంట్స్ డిలే చేశారనుకోండి, అప్రూవల్ డిలేస్ చేశారనుకోండి, దెన్ మీరు టెక్నాలజీ ఇండక్ట్ చేసేసరికి ఆ టెక్నాలజీ ఓల్డ్ అయిపోతుంది. మీరు ఐడెంటిఫికేషన్ ఆఫ్ టెక్నాలజీ టు ఇండక్షన్ ఆఫ్ టెక్నాలజీ షుడ్ నాట్ టేక్ మోర్ దెన్ 3 to 4 years. అదేమవుతుంది, మన దగ్గర 5 to 7 years పడుతుంది. దాన్ని మీరు డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ మీరు స్పీడ్ ట్రాక్ చేయలేకపోతే మాత్రం మీరు ఎంత బడ్జెటరీ పుష్ ఇచ్చినా, ఎంత మోడర్నైజేషన్ పుష్ ఇచ్చినా కూడా రాగానే మళ్ళీ సిస్టమ్స్ అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, మళ్ళీ దానిలో ఇన్వెస్ట్ చేయాలి. సో ఆల్ దీస్ విల్ బి ఇన్వెస్ట్మెంట్స్, ఆల్వేస్ విల్ లీడ్ టు వేస్టేజ్. ఆల్ దిస్ విల్ ఆల్సో లీడ్, మనకి మేజర్ గా లీడ్ చేసేది ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఎక్విప్మెంట్ అవైలబిలిటీకి వెళ్తుంది. సో ల్యాక్ ఆఫ్ ఎక్విప్మెంట్ అవైలబిలిటీ మన ఫ్రంట్ లైన్ సోల్జర్స్ ఉండకూడదండి. ఎటువంటి ఎక్విప్మెంట్, ఎనీ సపోర్ట్ ఎక్విప్మెంట్ అవైలబిలిటీ ఇస్ ద కీ. అది లేకుండా మాత్రం మనము, సో మోడర్నైజేషన్ ఆఫ్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్, మోడర్నైజేషన్ కాదు, రిఫార్మ్స్ ఇన్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ అండ్ మోడర్నైజేషన్ ఆఫ్ డిఫెన్స్ ఎక్విప్మెంట్, రెండింటికి కన్సిస్టెంట్ పుష్ ఉండాలండి. అది ఉందంటే, అండ్ దెన్ యూ విల్ నాట్ హ్యావ్ టు గో టు ఏజెన్సీస్ లైక్ డిఎస్సీ ఫర్ ఎమర్జెన్సీ ప్రొక్యూర్మెంట్స్ అండ్ ఆల్. సరే, దట్ వాస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. సో ఎమర్జెన్సీ అప్రూవ్ చేశారు. ఐ థింక్ 1,05 కోట్ల, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద ఫిగర్, బట్ 1,00,000 కోట్లు 2 సార్లు చేశారు. 1,00,000 కోట్లు దాటి అప్రూవ్ చేశారు అండ్ స్పీడ్ ట్రాక్ చేసి కొంటున్నాం, అది వేరే విషయం. బట్ ఆ రిజల్ట్, దట్ ఈస్ ద లాస్ట్ రిజార్ట్ ప్రొక్యూర్మెంట్. అట్లాంటి వాటికి వెళ్ళకూడదు. ఇట్ హ్యాస్ టు బి కన్సిస్టెంట్ పుష్. ఆ కన్సిస్టెంట్ పుష్ ఉండడానికి రిఫార్మ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి. రైట్. కల్నల్ వీరరావు గారు, డిడ్ వి ఎక్స్పీరియన్స్ సచ్ కైండ్ ఆఫ్ లాగ్ ఇన్ అడ్రసింగ్ ది ఇష్యూస్ విచ్ మన కల్నల్ పరమేశ్వర్ గారు రైస్ చేసినవి? ఎగ్జాక్ట్లీ, ఆయన చెప్పింది చాలా కరెక్ట్. ఎస్పెషల్లీ నేవీ, ఎయిర్ ఫోర్స్ లో, తర్వాత ఆర్మీలో కూడా గన్స్, అటువంటి అంటే హెవీ గన్స్, వీటిలో చాలా లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ తీసుకోవాలి. ఎస్, మన బడ్జెట్లో క్యాపిటల్ లేఅవుట్ది ఫ్యూచర్కి కూడా, అంటే ఆ సంవత్సరం బడ్జెట్కి లిమిట్ చేయకుండా ఫ్యూచర్కి కూడా ఎక్స్టెండ్ అయ్యే విధంగా చేశారు. అయితే ఏంటంటే, మనం నెక్స్ట్ 10 years కావాల్సిన సిస్టమ్స్కి ఇప్పటి నుంచి బడ్జెట్ కేటాయించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇందాక అనుకున్నట్టుగా నేవీలో అయితే మినియేచరైజేషన్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్స్, ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీ, ఇవి చాలా అత్యవసరం. అలాగే మనకి హెలికాప్టర్స్, వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్, ఇటువంటివి కూడా మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇప్పటికి చాలా వెనుకున్నాం. మన రఫేల్ తీసుకున్నా కానీ అది ఓన్లీ 4.5. ఆల్రెడీ చైనా J-35 తయారు చేసింది. J-40 డెవలప్మెంట్ దిశలో ఆల్రెడీ ట్రయల్స్ చేస్తుంది. అమెరికా కూడా F-35 ఉంది. F-35 కాకుండా F-47 అన్నదాన్ని పేరు మీద, ఎందుకంటే అది 47 అన్నది ట్రంప్ ఈజ్ ద 47th ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్, ఆ సీరియల్ నెంబర్ ఇచ్చి వాళ్ళు కూడా 7-8 years నుంచి ట్రయల్స్కి వెళ్ళిపోతున్నారు. సో దీనివల్ల ఏంటంటే మనం నెక్స్ట్ 10 years అంటే 2035-36 ఆ రోజుల్లో ఏ స్టాండర్డ్కి ఉండాలి అన్న విధంగా మనం ప్రొసీడ్ అవ్వాలి. ఇంకా స్పీకర్లు వేరుగా అన్నట్టుగా సివిల్ పార్టిసిపేషన్ చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ టాటా అడ్వాన్స్ సిస్టమ్స్, కొంతవరకు హాల్, ఇటువంటి కొత్తగా అదానీ గ్రూప్ కూడా ఎంబ్రాయర్ సిస్టమ్స్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ ఎయిర్ క్రాఫ్ట్ చేస్తారనే న్యూస్ వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే ఇటువంటి సిస్టమ్స్ మనం ప్రొపెల్లర్ డ్రివెన్ టెక్నాలజీ వరకు వెళ్ళాం. ఎంబ్రాయర్ అనేది లైట్ ఇంజిన్, జెట్ ఇంజిన్, కానీ మనకి హెవీ లిఫ్ట్ ఎయిర్ క్రాఫ్ట్, తర్వాత ఎయిర్ రీఫ్యూలింగ్ సిస్టమ్స్, ఇటువంటివి కూడా మన దేశంలో డెవలప్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. దీనికి ఏ దేశాలు అయితే సూటబుల్గా ఉంటాయో, వెదర్ ఇట్ ఈస్ ఫ్రాన్స్ ఆర్ రష్యా, కొంతవరకు కొలాబరేషన్ తీసుకుని, ఈవెన్ అమెరికాతో అయినా సరే టెక్నాలజీ మనం లెవరేజ్ చేసి మనం ట్రేడ్ అగ్రిమెంట్లో అటువంటి లెవరేజ్ చేయగలిగితే మనకి చాలా అడ్వాంటేజెస్గా ఉంటుంది. లేకపోతే ఫ్యూచర్లో ఈ ర్యాపిడ్గా మారుతున్న అంతర్జాతీయ వ్యవస్థలో, ఎకనామిక్ కానివ్వండి, మిలిటరీ కానివ్వండి, దేశాల వ్యవస్థలో మారుతున్న దాంట్లో మనం వెనుకబడిపోతాం. అందువల్ల దాదాపు 20-25%, ఇఫ్ నాట్ 33% చేసినప్పుడు కూడా 6.81 అంటే దాదాపు 10 లక్షల కోట్లు చేరుతుంటుంది. $4 trillion జీడిపితో లెక్క పోలిస్తే అది స్టిల్ ఇట్ ఈస్ ఓన్లీ 2.5, వే బిలో 3% ఆఫ్ జీడిపి ఎక్స్పెండిచర్.
సో ఆ విధంగా నేను మిగతా వాటితోటి అంటే కేటాయింపులు వద్దను, కానీ ఇట్ ఈస్ స్టిల్ జస్టిఫైడ్ ఇన్ డిఫెన్స్ ఎక్స్పెండిచర్. చెప్పండి. రైట్. డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు ఇద్దరు కూడా వివరించారు, సమగ్రంగా వివరించారు.